శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 21 చాప్టర్. ఇక్కడ మన కోరికలు మారే కొద్దీ, అందుకే కామభేదాలతో ఆ పార్థివలింగ పూజన విధానాల గురించి చెప్తున్నారంటే, అందరూ చేసేది పూజ అయితే నువ్వు ఏ కోరికతో చేస్తున్నావు, ఏ భావంతో చేస్తున్నావో దాన్ని బట్టి ఫలితాలు మారిపోతాయి. అందుకే భేదాలు ఉన్నాయి అని ఇక్కడ మళ్ళీ విశేషంగా చెప్తున్నారు. ఋషయ ఊచుః సూత సూత మహాభాగా వ్యాస శిష్య నమోస్తుతే సమ్యగ్గుప్తం త్వయా తాత పార్థివ ఆర్చయ విధానకం. ఆ ఋషిగణములు ఆ సూతుల వారితో ఇలా అడుగుతున్నారు. వ్యాస శిష్యు అయిన సూత మహర్షి, మీరు చాలా భాగ్యవంతుడు. ఎందుకంటే తెలుసుకోదగిన విషయాన్ని పైగా అందరికీ, ఇప్పుడు పండితుడి కంటే తెలుస్తాయి, పామరకు కూడా అర్థమయ్యేలాగా వాడికి కూడా సులభతరమైన మార్గం ఉంది అని చెప్పటము. నాకన్నీ తెలిసిపోతున్నాయి అనుకుని నా దగ్గరే నిగూఢంగా పెట్టుకోకుండా ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ చెప్పబడ్డాయో అందరికీ సులభతరంలో దాన్ని చేరవేసేలాగా చెప్పవలసిన విషయాన్ని చెప్పటము. అందుకని మీరు ఎన్ని నమస్కారాలు చేసినా తప్ప అటువంటి మీకు మేము నమస్కరిస్తున్నాము. ఎలా అయితే పార్థివాన్ని లింగాన్ని చేసుకోవటం ఎలా, దాన్ని పూజించుకోవటం ఎలా, వేదపరమైన మార్గాలలో కూడా మళ్ళీ ఎలా అయితే 3 రకాలుగా చెప్పారు. చాలా పెద్దగా మంత్రాలతో ఇది విధి విధానంగా గురువు దగ్గర తెలుసుకుని మళ్ళీ లయబద్ధకంగా స్వరబద్ధకంగా చదువుకునేది ఒక రకం, మళ్ళీ అందులోనే సంక్షిప్తం, అవి కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అలా కాకుండా సులభతరంగా 8 నామాలను ఉచ్చరిస్తూ ఆ పూజ చేసుకోమని ఇలా అన్నీ చెప్పారు. ఆ విధులు కూడా మాకు మీరు చెప్పారు. కామనా భేదమాశ్రిత్య సంఖ్యాయాం బ్రూహి విధానతః శివపార్థివలింగానాం కృపయా దీనవత్సల. అయితే ఇక్కడ సకామతో పూజ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి మనోవాంఛిత అంటే మనసులో ఏదైతే కోరికుందో ఆ కోరిక నెరవేరుతుందన్నారు ఆ లింగాన్ని పూజించుకుంటే. అయితే ఈ కోరికతో ఎవరైతే ఆ పార్థివ లింగాన్ని విధి విధానాలతో పూజిస్తున్నారో అయితే ఎన్ని సంఖ్యల్లో చేయాలి, ఎన్ని సంఖ్యల్లో అంటే ఈ మట్టితో చేసిన ఆ లింగాన్ని ఎన్ని లింగాలు చేసి అట్లా పూజిస్తే ఏ ఫలితం వస్తుంది, పూజ విధి అదే. అయితే లింగాలు ఎన్ని పెడుతున్నావు, ఒకటి పెడుతున్నావా, ఇన్ని పెడుతున్నావా? అందుకని దీనుల్ని వాత్సల్యంతో కరుణించేవాడివి, ఉద్ధరింపడానికి నువ్వు చెప్పేవి, అందుకని మా మీద కృపతో ఇవన్నీ మాకు చెప్పరా అని అడిగారు. సూత ఉవాచ శృణుధ్వాం ఋషయః సర్వే పార్థివ ఆర్చ్య విధానకం యస్యానుష్ఠాన మాత్రేణ కృతాకృత్యో భవేన్నరః. ఆ సూతుల వారు మళ్ళీ ఋషి గణములకు చెప్తున్నారు, ఋషుల్లారా మీరందరూ కూడా పార్థివలింగ పూజ విధిని శ్రవణం చేశారు. అయితే ఇప్పుడు పూజ చేయాలంటే ఏం చేయాలి, అనుష్ఠానం చేయాలి. ఆ అనుష్ఠానంతో ఎవరైతే విధి విధానంగా పూజ చేస్తారో కృతార్థుడైపోతాడు. ఇప్పుడు సాధన అంట, అనుష్ఠాన అంట. సాధన అంటే మనం రోజు చేసుకునేది, ఎంత ఒప్పుకుంటే ఎంత చేసుకుంటాం, ఎంత అంటే అంత చేసుకుంటాం. ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏం లేదు, కానీ కొన్ని నియమాలు అన్నిటికీ ఉంటాయి. ఏంటి, అంతరంగికంగా బాహ్యంగా శుచిగా ఉండటం, వికారాల రహితంగా ఉండటం, నిష్కామ భావంతో ఉండటం. కాకపోతే ఈ అనుష్ఠాన అంటే ఒక నియమాన్ని పెట్టుకుంటాం, ఇన్ని రోజులు చేస్తాను, ఇంత చేస్తాను, అది ఉల్లంఘించకుండా ఆ నియమాన్ని నేను అలాగా కట్టుబడి అన్ని రోజులు అలా చెయ్యగలగటము, అందుకే అనుష్ఠాన. అంటే ఇప్పుడు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క విధానం అని చెప్పారు. అలాగే ఇక్కడ ఎన్ని లింగాలు చేయాలి, ఎలా పూజించుకోవాలి అని అడిగిన దానికి ఏం చెప్తున్నారు, అనుష్ఠానం చేసుకుని ఎవరైతే, అంటే నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక కోసం చేస్తున్నాను, అయితే నేను ఇవి, కొంతమంది ఏం చేస్తారు, కొన్ని రోజులు ఒకటి తిననని చెప్పుకుంటారు, లేదా కింద పడుకుంటానంటారు, చెప్పులు లేకుండా నడుస్తామంటారు, కొన్ని ఆహారాల్లో నియమాలు ఉంటాయి, కొన్ని వస్త్రాల దగ్గర నియమాలు ఉంటాయి, కొంతమంది మౌనవ్రతాన్ని నియమంగా పాటిస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళరు, ఒకరి చేత్తో ఏది తీసుకోరు. ఇలా ఏవైతే ఉంటాయో అలా అనుకుని దాన్ని అనుష్ఠాన అంటారు. అలా ఎవరైతే అనుష్ఠానం చేసి పూజ చేసుకుంటున్నారో వాళ్ళు కృతార్థులైపోతారు. అంటే నువ్వు చేసే క్రతు అన్నది నీకు సఫలాన్ని తీసుకొస్తుంది. ఏది చెయ్యాలో చెయ్యవలసిన విధానంగా చెయ్యవు, ఎలా పడితే అలా చేసేసాను కదా అన్నట్టుగా కాకుండా అకృత్వా పార్థివం లింగం యో అన్యదేవం ప్రపూజయేత్ వృతా భవతి సా పూజ దమధానాదికం వృతా.
ఇక్కడ పార్థివలింగ పూజ ఇది వదిలేసి మళ్ళీ అన్య దేవతలంటే ఇక్కడ అన్య ఎవరున్నారు? ఇప్పుడు పార్థివలింగం నువ్వు పూజిస్తున్నావు, దానికి కారణం ఏంటి? లింగానికి ఎందుకు పూజిస్తున్నావు అంటే నిరాకారకి ప్రతీక. అంటే సాకార నుంచి నిరాకారాలు అన్నీ ఉన్నది పరమాత్మ అయినప్పుడు ఇక్కడ నాకు ఇంకా రాగం ఉంది. ఆ పరమాత్మే అన్నిటికీ మూలమని ఆ నిరాకారకి ప్రతీక. ఒక ఆకారం లేదు, ఒక అన్నిటికీ మూలమైన వాడన్న భావనతో దీన్ని నువ్వు పూజిస్తున్నావు. ఇది చేసేటప్పుడు మళ్ళీ ఇది వదిలేసి ఇంకొకటి పూజిస్తావు అంటే ఇంకోటి చెయ్యొద్దని చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి అన్నట్టుగా కొన్ని ఎలా అయితే మనం ఇది చేస్తే అది వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళండి, మీకు ఈ కోరిక ఉంటే ఈ పలానా ఆలయానికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి ఇలా ఇలా చేసేస్తే మీ కోరిక నెరవేరిపోతుంది అని కొన్ని వాటికి ముద్ర వేసేస్తున్నాం. పరమాత్మ ఇవ్వలేదంటూ ఏదన్నా ఉందా? పరమాత్మకి ఇది చేత కదంటానికి కుదురుతుందా? నీకు ఒకటి లభించట్లేదంటే అక్కడ దేవుళ్ళో లోపం కాదు, నీలో ఏదో లోపం ఉంది, లేకపోతే దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదని నీకు ఇవ్వట్లేదు అన్నది నువ్వు గుర్తించుకో. లేకపోతే నువ్వు చేయాల్సిన ప్రయత్నాన్ని నువ్వు చెయ్యట్లేదు, దానికి కారణంగా నీకు లభించట్లేదు. అందరికీ అన్నీ కావాలి కానీ కృషి మాత్రం ఏమీ చేయను. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేస్తున్నారు, ఒక 10 మంది ఉరుకుతున్నారంటే ఫస్ట్ రావాలి అంటే నేను ఆ రోజే ఉరుకుతా అంటే నా శరీరం నాకు సహకరిస్తుందా? రోజంతా నేను దద్దిలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుండిపోతాను. అంటే ఒక వ్యాయామం లేదు, ఒక నియమం లేదు, ఆహారంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏది పాటించకుండా ఆ రోజు నేను రన్నింగ్ రేస్లో వెళ్ళిపోతాను. నాకు ఫస్ట్ వచ్చేయాలంటే వచ్చేస్తుందా? దేవుడు నాకు ఇవ్వలేదంటానా నేను? అలా అంటానికి కుదురుతుందా? నేను చెయ్యవలసింది చెయ్యాలి. అలా అని ఇప్పుడు నేను చేయటం మానేసి 9 మందిని కూడా చెయ్యనీయకుండా వాళ్ళకి విఘ్నాలు కల్పించేసి నాకు వచ్చేస్తుంది అనుకోవటం మళ్ళీ అది అజ్ఞానము, అధర్మము. నేను చెయ్యవలసింది నిత్యము కొన్ని చేస్తూ 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 ఉండి భారం దేవుడి మీద వదిలేస్తాం. నేను చెయ్యవలసిన కృషి మాత్రం లోపం లేకుండా నేను 100% చెయ్యాలి. అందుకే ఇక్కడ లింగాన్ని పూజిస్తున్నావంటే నిరాకారకి ప్రతీక పరమాత్మను ఆరాధిస్తున్నావు. ఇది చేసేటప్పుడు అంటే నువ్వు మళ్ళీ నిరాకారం నుంచి వెళ్ళిపోతున్నావు అంటే చంచలత్వం వచ్చేస్తుంది. చంచలత్వానికి లోబడకు. ఆకారాలకి నామాలకి ఇవన్నీ ప్రతీకగా ఎక్కడ ఉంటున్నావు? అక్కడ మళ్ళీ ఇక్కడ నిరాకారకి వెళ్ళాక వెనక్కి వెళుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు నిరాకారం అన్నది అర్థం కాలేదు. ఆ పరమాత్మ తత్వం కానీ విభూతులు కానీ నీకు అర్థం కాలేదు. నీకు ఇంకా ఎక్కడో అజ్ఞానం అన్నది బాగా ఉన్నది. జ్ఞానం వైపుగా వెళ్ళేవాడు మళ్ళీ అజ్ఞానంగా ఎందుకు? చంచలత్వం వచ్చేస్తుంది, మళ్ళీ వికారాలు వచ్చేస్తున్నాయి. అందుకే మళ్ళీ ఇలా వెళ్తూ, అందుకే వెళ్ళకూడదని చెప్పింది అది అర్థం. అంతేగాని ఇంకో దేవతామూర్తి తప్పని కదా, ఎందుకంటే అన్నీ పరమాత్మే. పరమాత్మ కానిది లేనిది ఏది కాదు, సర్వుల్లోనూ ఉన్నది కూడా పరమాత్మే. కాకపోతే ఒకటి చేసేటప్పుడు 2 పడవల మీద కాళ్ళు వెయ్యకు. ఒకటి చేసేటప్పుడు దాన్ని చెయ్యి, సరిగ్గా చెయ్యి. అందుకే అనుష్ఠానం అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఇది చేసేటప్పుడు ఇది వదిలేసి మళ్ళీ ఇంకోటి చెయ్యకు అని కూడా చెప్పింది అందుకు. పూజ చేసినా, తపస్సు చేసినా, ఏది చేసినా, దానాదులు ఏవన్నా చేసినా సరే మళ్ళీ వ్యర్థమైపోతాయి. ఎందుకు వ్యర్థమైపోతాయి? ఒక పూజ చేసినా, ఒక తపస్సు చేసినా, దానం చేసినా నాకు ఫలితం వస్తుంది కదా, దానమే కదా అని అపార్థ దానం చేస్తే అంటే పాత్రత లేని వాడికి, అవసరం లేని వాడికి ఇచ్చినా తప్పే. ఏది అవసరం అది మానేసి ఏదో ఇచ్చేసి ఇది నేను ఇచ్చాను కదా అంటం కూడా తప్పే. ఇచ్చి నేను ఇచ్చానని 100 సార్లు చెప్పుకోవటం కూడా తప్పే. పనికిరాని వస్తువు ఇచ్చి నేను ఇచ్చాను అంటం కూడా తప్పే. దానమే. కాకపోతే దానివల్ల ఎందుకు ప్రతిఫలం లేదు అంటే నువ్వు ఇవ్వాల్సిన విధానంగా మళ్ళీ నేను ఇచ్చాను కాబట్టి అన్నట్టుగా ఇవన్నీ కూడా ఇచ్చిన దగ్గరే మర్చిపో అని చెప్పాను. అంటే ఒక్కదాన్ని నువ్వు పూజించేటప్పుడు ఆ అనుష్ఠానంతో పాటు నువ్వు ఎలా ఉండి పూజించాలి, ఆ పూజించే సమయంలో ఈ అనుష్ఠానం ఇన్ని రోజులను తీసుకున్నప్పుడు నువ్వు అలాగే ఉండాలి. మళ్ళీ వికారాలు రానివ్వకుండా అంతలాగా నువ్వు ఏకాగ్రతతో ఉండాలి. మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ మళ్ళీ నీకు చంచలత్వం వస్తుందో అని చెప్పి ఇంతకుముందు చేసినవి కూడా పోతాయంటే ఇంకా అలర్ట్గా ఉంటాను, ఇంకా ఫోకస్డ్గా ఉంటాను. అంతేగాని భయపడిపోయి చేయటం మానేయమని కాదు అర్థము. నువ్వు ఏది చేసినా అర్థం పరమార్థం ఎక్కడొస్తుంది? పూజ గదిలోకి వెళ్ళి నేను అన్నన్ని స్తోత్రాలు చదవక్కర్లేదా? ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి వెళ్ళకూడదని కాదు, వెళ్ళొచ్చు, తప్పులేదు. ఆకలితో ఉన్నవాడికి నేను అన్నం పెట్టకుండా, బాధలో ఉన్నవాడికి నేను మాట ద్వారా కూడా ఉపశమనం కలిగించేలా చెప్పకుండా, కొన్ని నీరు కూడా ఇవ్వకుండా అన్నీ నాకే నాకే అని దాచుకున్నప్పుడు నాకెందుకు వస్తుంది? ఏదన్నా ఏదీ రాదు. నేను చేశాను కదా అంటే చేసినా ఫలితం ఉండదు. నా దగ్గర ఏమీ లేకపోయినా నేను తినే దాంట్లో ఇంకొకటి ఆకలిగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఆ కొంచెం వాడికి ఇచ్చేయటము, నేను తాగే నీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయటము, లేకపోతే పాపం అనిపించి నా చెప్పులు వాళ్ళకి ఇవ్వటము,
ఇట్లాంటి చిన్న చిన్నవి చేసిన దానికి అర్థం పరమార్థం ఉన్నది. వ్యర్థం చేసుకొని ఇవన్నీ చేశానన్న పేరుకి చెయ్యకుండా చెయ్యవలసిన విధానంగా చెయ్యి. అప్పుడు ప్రతిదానికి ప్రతిఫలం వస్తుంది. లేకపోతే వ్యర్థం అని చెప్పిందందుకు. ఎందుకంటే అనుక్షణం ఆ పరమాత్మను నువ్వు ఎలా రమిస్తూ ఉండాలి అంటే తప్పు చెయ్యటానికి భయపడిపోవాలి. నా జీవితాన్ని నేను వృధా చేసుకోకూడదు, ఒక్క క్షణం అన్న తపన ఉండాలి. ఒకటి మాట్లాడుతున్నావంటే అలా ఉండాలి, ఒక క్రతువు చేస్తున్నావంటే అలా ఉండాలి. అందుకే అనుష్ఠాన నిష్టగా చెయ్యాలి. సంఖ్యయా పార్థివలింగానాం యథా కామం నిగద్యతే సంఖ్యయా సద్యో మునిశ్రేష్ట నిశ్చయేన ఫలప్రద ప్రథమా వాహనం తత్ర ప్రతిష్టా పూజనం పృథక్ లింగాకారం సమం తత్ర సర్వజ్ఞేయం పృథక్ పృథక్. ఇప్పుడు నేను కోరికతో అంటే అందరికీ ఒకే కోరిక ఉంటుందా అంటే ఉండదు. నాకు పిల్లలు కావాలని ఉండొచ్చు, కొంతమందికి ఉద్యోగం మంచిది కావాలని ఉండొచ్చు, కొంతమందికి ఆర్థికంగా కాస్త ఇంకా కావాలని ఉండొచ్చు. తప్పేం లేదు, ధర్మపరంగా అన్నీ మంచివే. అందుకు నీ కోరికను అనుసరించి ఆ పార్థివ లింగానికి కొన్ని కొన్ని సంఖ్యలు చెప్పారు. అంటే ఒక నియమాన్ని పెట్టుకోవటం, ఆ నియమానికి తగ్గట్టుగా నా కోరికకు తగ్గట్టుగా కొన్ని కొన్ని చేస్తే నీకు అదే ఫలితం వస్తుంది. ఆ విశ్వాసం నమ్మకం ఉండాలి. ఈ కోరిక ఉంటే ఇంతెందుకు చేయాలి, ఆ కోరిక ఉన్నప్పుడు ఇంత తక్కువ చెప్పారంటే అని మళ్ళీ ఇట్లాంటి లెక్కలు వేసుకోకూడదు. ఒకదాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నావు అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు జబ్బు ఉంది, నేను వైద్యం చేసుకోలేను, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నోట్లో వేసుకో అంటాడు, ఇది కంట్లో వేసుకో అంటాడు, అంతే వేసుకుంటాను అంతే. కంట్లోది నోట్లో, నోట్లోది కంట్లో వేసుకోను కదా. అలాగే ఇక్కడ కొన్ని లెక్కలు చెప్పారు. అవి ఎందుకు చేయాలి, ఒకటి చేసినా సరిపోదా అంటే ఒకటి చేసినా సరిపోతుంది. అలాగే అనుష్ఠానం అని చెప్పారు, జన్మంతా చేయమని చెప్పలేదు. ఇలాగా ఆ కోరిక కోసం అంత తీవ్రంగా ఉన్నవాళ్ళు ఇంకా ఎన్ని చేసినా నాకు ప్రతిఫలం రావట్లేదు, కనీసం ఇది ఆఖరి ప్రయత్నంగా అన్నట్టుగా ఏది చెయ్యకపోయినా మనసన్నది మాలిన్యాల రహితంగా ఉండి నిత్యము నిరంతరము నేను అలాగా దీక్షగా తీసుకున్నాను అనుకుని ఏ క్రతువు చేసినా పరమాత్మ చింతనలోనే ఉండి వికారాలు రాకుండా దేని ప్రభావం నా మీద పడకుండా నేను ఉండగలిగేలైతే నేను ఏది చెయ్యక్కర్లేదు. అలా మనం ఉంటామా? ఒక్క క్షణం కూడా ఉండలేము. అందుకు ఇన్ని రకాలుగా చెప్పారు. కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా కొన్ని క్రియలు చెయ్యాలి. ఆ శరీరాన్ని వాడాల్సిన విధానంగా వాడుతూ వాడుతూ ఉంటే నీకు ఉపయోగము. అందుకని కొన్ని లెక్కలు చెప్పారు ఆ కోరిక బట్టి. అందుకే మునిశ్రేష్ఠులారా, కొన్ని అధికమైన సంఖ్యల్లో అర్చన చేయటం ద్వారా నిశ్చయంగా ఫలం లభిస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు నాటితే కొన్ని పళ్ళే వస్తాయి, 100 చెట్లు నాటితే ఎన్ని పళ్ళు వస్తాయి? నా ఒక్కడికే కాకుండా చాలామందికి ఇవ్వటానికి ఎలా అయితే ఉంటాయో కొన్ని కొన్ని క్రతువులు చేయటం ద్వారా నాకే కాదు, ఇది చూసిన వాళ్ళు ఇంకొకళ్ళు కూడా ప్రేరణ పొందుతూ ఉంటారు. ఎలా అయితే కొన్ని కొన్ని వ్రతాలు కొంతమంది ఇంటర్లో చేసుకున్నప్పుడు ఏం చెప్తారు, వ్రతం చేసిన వాళ్ళకి అదే ఫలితం, చూసిన వాళ్ళకి అదే ఫలితం, ప్రసాదం తీసుకున్న వాళ్ళకి అదే ఫలితం, దానికి సేవ చేసిన వాళ్ళకి అంతే ఫలితం. ఖర్చు నేను పెట్టాను కదా, ఫలితం వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అడుగుతావా? అడగటానికి వీలు లేదు. ఏ రకంగా చేసుకున్నా మళ్ళీ నువ్వు అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచిగా ఉండి శుద్ధంగా ఉండాలి. నిష్కల్మషంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు చేసుకునే అంత ఓపిక లేదు, వాళ్ళు చేస్తుంటే ఏదో సాయం చేసే అంత అక్కడ అక్కడ ఉండి అక్కడ ఏమన్నా ఆరాధనకి సంబంధించిన ఏమైనా వస్తువులు అవన్నీ నీట్గా అక్కడ పెట్టడమో లేకపోతే అక్కడ వంట దగ్గర సాయం చేయటమో ఇంకో రకంగా ఏదన్నా నేను చేసుకోవటం. అలాగే అందుకే నిశ్చయంగా చేసిన ప్రతిదానికి కూడా ఫలితం వస్తుంది. అలాగే ఇక్కడ ముందుగా ఏం చేయాలి, ఆవాహన చెయ్యాలి. ఆవాహన చెయ్యాలి, మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి, తర్వాత మళ్ళీ అన్ని లింగాలకి విడివిడిగా పూజ చెయ్యాలి. అంటే అంత సమయాన్ని అక్కడ నువ్వు వేచిస్తున్నావు. ఇది మళ్ళీ ఏమైపోయింది, ధ్యానంలో కళ్ళు మూసుకుని ఒక దగ్గర కూర్చుంటే ఎలా అయితే ధ్యానం చేస్తున్నావు, ఇక్కడ కళ్ళు తెరుచుకుని ఉంటున్నావు, శరీరాన్ని అటు ఇటు కదుపుతూ కూడా అంతలా త్రికరణ శుద్ధిగా జాగృతి ధ్యానంలాగా ఇది ప్రతి లింగానికి అన్నన్నిసార్లు అంటే ప్రతి లింగాన్ని ఆవాహన చేస్తున్నావు, ప్రతిష్ఠ చేస్తున్నావు, మళ్ళీ పూజ చేస్తున్నావు. ఇలా అన్ని లింగాల ఆకారాన్ని చెయ్యటం, పైగా అన్నీ సమానంగానే ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టుగా కాకుండా, ఒకటి లావుగా ఒకటి పొట్టిగా అన్నట్టుగా కాకుండా ఒకే రకంగా చెయ్యాలంటే ఎంత అలర్ట్గా ఫోకస్డ్గా ఉండాలి, అలా చెయ్యాలి. విద్యార్థి పురుష ప్రీత్యా సహస్రామిత పార్థివం పూజయే శివలింగం హి నిశ్చయా తత్ ఫలప్రదం. ఇప్పుడు విద్యార్థి విద్యా ప్రాప్తి కోసం చదివింది గుర్తుండాలి, భయం రాకూడదు,
ఇలా ఉన్నవాళ్ళు, ఆ కోరికతో ఉన్నవాళ్ళు భక్తిపూర్వకంగా 1000 పార్థివ లింగాల్ని పూజన చేసుకోవాలి. నిశ్చయంగా వాళ్ళకి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా గూఢార్థం తీసుకోవచ్చు. విద్య ప్రాప్తి కోసం నువ్వు పూజించుకుంటున్నావు. పూజిస్తే నీకు తప్పకుండా ఫలితం వస్తుందని చెప్పారు. నేను శివలింగాలు 1000 పూజ చేసేసి పుస్తకం తీసుకోకుండా చదవకుండా కూర్చుని నేను ఈ పూజ చేసేసాను కదా, అందుకు నాకు ఇది వచ్చేస్తుంది అక్కడ రాశారు కదా అంటే ఎందుకు వస్తుంది నీకు? ఎందుకు వస్తుంది? రాదు. అంటే ఇది నువ్వు చేసుకుంటూ నీ చదువు చదవాల్సింది చదువుతూ ఉంటే నీకు మళ్ళీ ఆ బుర్రలో అది ఉండేలాగా, ఆ మనస్సు మళ్ళీ ఆ విద్య మీద కుదురుకుని ఉండి చంచలత్వం ఆ సమయంలో రాకుండా పుస్తకం తీయంగానే నిద్ర రావటం, లేకపోతే ఎంత చదివినా ఏది గుర్తుండకపోవటం, ఇవన్నీ కాకుండా నువ్వు దాని మీద ఏకాగ్రతతో ఉండటానికి వీలవుతుంది. కొన్ని కొన్ని క్రతువులు చెప్పారంటే అందులో మళ్ళీ మనం ఇష్టం వచ్చిన అర్థాలు తీయకూడదు. ఇక్కడ ఈ పూజ చేసుకో, దాని పని దాన్ని చెయ్యి. అలా చేసిన దానికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకటి చేస్తే ఇంకోటి మానేయమని ఎక్కడా చెప్పలేదు. అందుకే మనకి నిత్య కృత్యాలని కొన్ని ఉన్నాయి, నిత్య నైమితిక అని కూడా పెట్టారు. నరః పార్థివలింగానాం ధనార్థి చ తదర్థకం పుత్రార్థి సార్థ సహస్రం వస్తార్థి శతపంచకం. ఇక్కడ డబ్బు కావాలనుకున్న వాళ్ళు 500 ఆ పార్థివ లింగాన్ని పూజించుకోవాలి. అంటే ఇక్కడ సంపత్తి కావాలనుకున్న వాళ్ళు 500 అయితే సరిపోతుంది అని చెప్పారు. అయితే పుత్రప్రాప్తి కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ 1500 శివలింగాన్ని పూజించుకోవాలి. అలాగే వస్త్రాలు మీద బాగా కోరిక ఉన్న వాళ్ళు 500 శివలింగాన్ని పూజించాలి. ఇక్కడ కొన్ని చేసేటప్పుడు ఏమవుతుంది అంటే నేను ఈ కోరికతోనే చేస్తాను, ఆ కోరిక క్రమంగా ఏమైపోతుందంటే ఈ కోరిక మారిపోతుంది. కొన్ని వాటి సంపర్కం ద్వారా, కొన్ని ఉచ్చరించటం ద్వారా, కొన్ని క్రతువులు నేను చెయ్యటం ద్వారా మాలిన్యాలు తొలగిపోయి శుద్ధత మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది తప్పు కదా, ఇంత నాకు అక్కర్లేదు కదా, తృప్తి వస్తుంది. అది కూడా జరుగుతుంది. మోక్షాది కోటి గుణింతం భూమ భూకామశ్చ సహస్రకం దయార్థి చ త్రిసహస్రం తీర్థార్థి ద్విసహస్రకం. మోక్షం కావాలనుకున్న వాళ్ళు 1,000,000 శివలింగాన్ని పూజించాలి. భూమి కావాలనుకున్న వాళ్ళు 1000. అలాగే దయాప్రాప్తి కావాలనుకున్న వాళ్ళు 3000 శివలింగాన్ని పూజించాలి. అలాగే తీర్థయాటన చెయ్యాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు తీర్థయాటన చేయడానికి శివలింగాన్ని పూజించడం ఎందుకు, డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటాం. చాలామందికి కాశీ వెళ్ళాలన్న కోరిక ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ, అందరికీ అలాగే అవ్వాలని కాదు. వీళ్ళు అన్నీ సిద్ధం చేసుకుంటారు, వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరికో బాగాలేదంటాం, లేకపోతే ఇంకోటి ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి రావటం, అది ఆగిపోతుంది. మళ్ళీ ఇంకోసారి పూనుకున్నప్పుడు అది మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఏదో విఘ్నాలు రావటం, లేకపోతే వీళ్ళకే ఒంట్లో బాగోలేకపోవటం, ఆ ప్రయాణం మొదలు పెట్టాక కూడా మళ్ళీ ఇంకో ఏదోటి అవుతూ ఉంటుంది. అక్కడికి దాకా వెళతారు కానీ అక్కడ మళ్ళీ ఉండలేరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఏదో ఒకటి అలజడి ప్రాయంగా ఉంటారు కానీ సంతోషంగా వెళ్ళలేరు ఏదో ఒక రూపంలో. ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే తీర్థయాటన చెయ్యాలన్న కోరిక కూడా ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ 2000 శివలింగాన్ని పూజించుకోవాలి. సుహత్కామి త్రిసహస్రం వశ్యార్థి శతమష్టకం మారణార్థి సప్తశతం మోహనార్థి శతాష్టకం. అలాగే అంటే ప్రతిదానికి ఇన్ని క్రతువుల రూపంలో మనకి ఎందుకు చెప్పారంటే ఆ సంపర్కం ద్వారా. ఎందుకంటే మనకి చాలా రకాల వాసనలు ఉంటాయి, కొన్ని జన్మల నుంచి మోసుకొస్తున్నాము. ఇప్పుడు చేసే వాటికి, అప్పుడు అయిపోయిన వాటికి, మళ్ళీ మన భావనల కొద్దీ ఇవన్నీ తొలగిపోవాలి. అలాగే ఇక్కడ సుహృత్ అంటే స్నేహితులు కావాలి. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఎవరు మాట్లాడరు వాళ్ళతో. అలాగే మిత్రప్రాప్తి కావాలనుకున్న వాళ్ళు 3000 సార్లు ఆ శివలింగానికి పూజించుకోవాలి, 3000 శివలింగాలకి. అలాగే కొన్ని అధికారం కావాలి, పైగా మనం చెప్పేది అందరూ వినాలి, ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు 800 శివలింగాన్ని పూజించుకోవాలి. ఇవే కాకుండా ఇప్పుడు మరణం కోసం
మరణం కోసం పూజించుకోవటం ఏంటి అంటే, మృత్యు భయం లేకుండా చివరి క్షణంలో ఇది చేసుకుంటూ నేను ప్రాణాన్ని సునాయాసంగా వెళ్ళిపోవాలి. ఇట్లాంటి కోరికలు కూడా కొంతమందికి ఉంటాయి. అందుకే ప్రతిదానికి ఒక విధి చెప్పారు. ఆ విధి కూడా నువ్వు ఎలా చేస్తున్నావు? మిత్రప్రాప్తి కావాలన్నా, మళ్ళీ అధికారం కావాలన్నా, మళ్ళీ మృత్యువుని నువ్వు జయించాలన్నా, ఆ భయం లేకుండా ఆ శివలింగాన్ని పూజించుకోవాలి. ఉచ్చాటన పరశ్చైవ సహస్రం చాల్యతోక్తతః స్తంభనార్థి సహస్రం తు ద్వేషనార్థి తదర్థకం. అలాగే అంటే ఇక్కడ 700 సార్లు చేస్తే మృత్యు అన్నది పోతుంది. పైగా వృద్ధి. వృద్ధి అన్నది చాలా కష్టపడతారు కానీ ఎక్కడ ఏమీ కలిసి వచ్చినట్టుగా అనిపించదు కొంతమందికి. అందుకే వృద్ధి కావాలనుకున్న వాళ్ళు కూడా 800 శివలింగాల్ని పూజించాలి. అవి కూడా పార్థివ శివలింగాలని. అలాగే ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతుంది, ద్వేషం వస్తుంది మన మీద అకారణంగా. మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నా సరే ప్రతి దానిలో భూతద్దంలో చూసినట్టుగానే ప్రతిదాన్ని అపార్థంగా తీసుకుని ఉంటారు. అలాగే కొంతమందికి అకారణంగా కొన్ని బంధనాల నుంచి అది కారాగారంలాగా ఉంటాయి. అందులో ఉండను లేవు, ఉంటూ ఉన్న అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అవి తొలగిపోవు. ఇటువంటివి మన మీద ద్వేషం ఉన్నా అవన్నీ తొలగిపోవాలన్నా కూడా మళ్ళీ ఒక 1000 సార్లు ఆ పార్థివ శివలింగాన్ని పూజించాలి. నిగాఢాన్ముక్తి కామస్తు సహస్రం సార్ధముత్తమం మహారాజ భయే పంచశతం జ్ఞేయం విచక్షణీయ. అలాగే బంధనాల నుంచి విముక్తి కావాలన్నా కూడా ఈ 1000 సార్లు పూజించుకోవాలి. ఈ 1000 సార్లు పూజించుకోవటం వల్ల రాజుల భయం అంటే దొంగల భయం ఉన్నా, ఏ భయం ఉన్నా సరే ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్న మనం వినియోగించుకోవటానికి ఉండాలి. ఇంకొకటి ఎవడో కొట్టేయకూడదు, ఈ భయం కూడా ఉంటుంది. అందుకే విముక్తి కావాలనుకున్న వాళ్ళు అలాగే 1500 శివలింగాల్ని పూజించుకోవాలి. అలాగే రాజులు భయం పోవాలంటే అంటే కొంతమందికి అధికారం ఉంటుంది. ఆ అధికారం ఉన్నందుకు ఏం చేస్తారంటే అకారణంగా మనది ఏం తప్పు ఉండదు. కొంతమంది బాగా నచ్చుతారు. వీళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకి బోల్డ్ ఇస్తూ ఉంటారు. కొందరు అస్సలు నచ్చరు, ఏమి చెయ్యరు వాళ్ళు. అయినా సరే ఎంత ద్వేషాన్ని పెట్టుకుంటారంటే ఏదో ఒకటి చేసి వాడికి బాధ కలిగించేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పూజ అందుకే కోరిక మారిపోతే ఆ సంఖ్య మారిపోతుంది. అలాగే ఆ సంఖ్య మారిపోతే మళ్ళీ నీకు ప్రతిఫలం కూడా మారుతూ ఉంటుంది. రాజుల భయం నుంచి కూడా ముక్తి కావాలంటే ఒక 1000 శివలింగాన్ని పూజించుకోవాలి. అలాగే ఇక్కడ ఆ ముక్తి కావాలి అంటే రాజుల భయం పోవాలి, బుద్ధిమంతులు అది తెలుసుకుని ఆచరించాలి. ప్రతిదాని నుంచి నీకు ఆ బంధనాల నుంచి విముక్తి కావాలి. మోక్షం రావాలంటే ఎలా వస్తుంది? బంధనాల నుంచి విడిపడిపోతేనే వస్తుంది. అందుకే జీవన్ముక్త అంటారు. జీవించి ఉండగానే నీకు ఆ ముక్తి లభిస్తుంది, బంధనాల నుంచి విముక్తి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అని చెప్పారు. ముఖ్యంగా సంపత్తి కోసం 500, పుత్రప్రాప్తి కోసం 1500, వస్త్రాల కోసం 500, మోక్షం కావాలంటే 1,00,00,000, భూమి కావాలనుకున్న వాళ్ళు 1000, అలాగే పుణ్యక్షేత్రం కావాలనుకున్నారు 2000, దయ కావాలనుకున్న వాళ్ళు 3000, మిత్రులు కావాలనుకున్న వాళ్ళు 3000, అధికారం 800, మృత్యుభయం 700, వృద్ధి 800, జ్ఞాన మళ్ళీ పాపాలన్నీ నశించిపోవాలంటే 1000 సార్లు, దయ 500 సార్లు, విముక్తి 1500. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 21 చాప్టర్లో 12 శ్లోకాలు సంపూర్ణం.